2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయ మేడం. నమస్తే ఉషా. చాలా మంది ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఇద్దరిలో ఉంటుంది, అబ్బాయిల్లో అమ్మాయిల్లో. కాకపోతే ఎమోషన్ ఎక్కువగా ఆడపిల్లల్లో ఉంటుంది. ప్రతిదానికి ఏడుస్తూ ఉంటాం. కొన్నిసార్లు సంతోషం వచ్చినా అది ఏడుపు రూపంలోనే చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు బాధేసినా ఎక్కువగా ఏడుస్తూ ఉంటాం. ఆ ఎమోషన్ ఎక్కడ ఆగదు. అది మన బలహీనతగా చూస్తూ ఉంటారు. దాన్ని హేళన చేస్తూ ఉంటారు. మనం ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటూ ఉంటామో కొన్నిసార్లు ఆగిపోతూ ఉంటాం. మనం ఎక్స్ప్రెస్ చేసినా తనకు పెద్ద వాల్యూ ఉండదు. మన ఏడుపునే చూస్తారు ఈ మనుషులు అని అనిపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు మన ఒపీనియన్ కూడా షేర్ చేయాలనిపించదు. ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అంటారు? ఫ్యామిలీలో కానివ్వండి, రిలేషన్స్లో కానివ్వండి, ఆర్గనైజేషన్లో కానివ్వండి, ఎప్పుడైతే మనం ఎమోషనల్గా ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటామో, ఏడుపును ఎప్పుడైతే ఆపుకోలేకుండా ప్రతిసారి ఏడుస్తూ ఉంటామో, దాన్ని ఏ విధంగా మనం రీచెక్ చేసుకోవచ్చు అంటాం? చాలా మంచి క్వశ్చన్ ఉషా. ఎందుకంటే ఏడుపుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా కంట్రోల్ చేయాలి అదొకటి అడిగావు. ఏడ్చినా దానికి వాల్యూ ఇవ్వరు ఒక్కొక్కసారి అని అడిగావు. ఈ రెండు గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. ఓకే, షూర్. అసలు ఈ ఏడుపు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక్క మనుషుల్లోనే ఉంటుంది ఏడుపు అనే ఎమోషను. అంటే కన్నీళ్లు కారటం అనేది మిగతా జంతువుల్లో ఎక్కడా ఉండదు. ఇన్ఫ్యాక్ట్ అన్ని జంతువులకి కొన్నిటికి అంటే కన్నీళ్ళు వస్తాయి. మనం మొసలి కన్నీరు అంటాం. అవన్నీ ఎందుకంటే ఆ సాల్ట్ని బ్యాలెన్స్ చేయటానికి, అంటే వాటికి ఏంటంటే ఆ జీవన విధానపరంలో ఆ కన్నీళ్ళు అవసరం. ఇప్పుడు మనకు కూడా 3 types ఆఫ్ టీయర్స్ ఉంటాయి. ఒకటే రకం ఏడుపు ఉండదు. ఒకటి బేసల్ టీయర్స్ అంటాం. అంటే మన కళ్ళు మాయిస్ట్గా ఉండటానికి, డ్రైగా అయిపోకుండా మనకి ఉండటానికి అవి ఆ లాక్రిమల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. మనకు అన్ని గ్లాండ్స్ ఉన్నట్టు హార్మోన్స్కి ఏడుపుకు కూడా గ్లాండ్స్ ఉంటాయి. ఆ లాక్రిమల్ గ్లాండ్స్ అనేది మన కంటిని చెమ్మగా ఉంచడానికి సరిపడా సెక్రీషన్స్ అవి చేసుకుంటూనే ఉంటాయి. సో అందుకనే మన కళ్ళు చక్కగా మనకి పొడిబారిపోకుండా, ఇరిటేషన్ లేకుండా ఉంటాయి. ఇది బేసిక్గా అందరిలో జరిగేది, నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇకపోతే రిఫ్లెక్స్ టీయర్స్ అని ఉంటాయి. అంటే ఏంటి, మన కంట్లో నలకబడ్డా లేకపోతే మనం ఉల్లిపాయ కోస్తున్నా నీళ్ళు వస్తాయి మనకి, అవునా? సో ఇదేంటంటే ఒక ఇరిటేషన్ కాజ్ అయినప్పుడు వచ్చాయి. ఇప్పుడు మనం ఉల్లిపాయ కోసేటప్పుడు మనకేం బాధ ఉండదు కదా, అట్లాగే కంట్లో నలకబడినప్పుడు నలక వల్ల మనకి ఏడుపు వస్తుంది, ఎమోషన్ లేదు అక్కడ. సో ఇవి రిఫ్లెక్స్ టీయర్స్ అంటాం మనం. ఈ థర్డ్ కేటగిరీ మాత్రం ఓన్లీ స్పెసిఫిక్ టు హ్యూమన్ బీయింగ్స్, ఎమోషనల్ టీయర్స్. అంటే మిగతా జంతువుల్లో మరి బాధ, భయము ఇవన్నీ ఇప్పుడు మనకి ఏ ఎమోషన్ అయితే వచ్చి మనం కన్నీళ్ల రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తున్నామో అవి ఉండవా మిగతా జంతువుల్లో అంటే ఉంటాయి. వాటికి భయం వేస్తుంది, బాధ వస్తుంది. బట్ వాళ్ళు మనం చేసినంత డ్రామాటిక్గా అని అనవచ్చు. అంటే కొన్నిసార్లు అట్లా ఏడుపు సీన్లు, ఇప్పుడు పాత సినిమాల్లో చూడు వాళ్ళు అనే డైలాగులకు కానీ ఏది కానీ కర్చీఫ్లు తడిచిపోయేలాగా ఏడుస్తూ ఉంటారు, అవునా? నాకు అలా 2 సినిమాలు ఉన్నాయి. ఓకే. ఇంకా వెక్కి వెక్కి ఏడవటం ఒక్కటే తక్కువ, వెక్కితే బాగోదు అని చెప్పి స్వాతి కిరణం, ఇంకా మాతృదేవోభవ చెప్పారు ఆల్రెడీ. స్వాతి కిరణం సినిమాలో నన్ను చూసిన వాళ్ళందరూ నువ్వు చస్తే మాతృదేవోభవ సినిమా చూడొద్దని, ఇంకా అది చూడలేదు అసలు. కాబట్టి మనకి ఏడుపు ఎందుకు వస్తుంది, ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తాయి అని అంటే ఇట్స్ ఎ వే టు ఎక్స్ప్రెస్ అవర్ ఎమోషన్. ఇప్పుడు కొంతమందికి అదే బాధ ఉండొచ్చు. ఇప్పుడు నీకు నాకు ఒకటే బాధ ఉంటుంది, కానీ నీకు కారినన్ని కన్నీళ్ళు నాకు కారకపోవచ్చు, అసలు కంటెమ్మటి చుక్క రాకపోవచ్చు. బట్ బాధ లేదా అంటే నీకంటే ఎక్కువ బాధ కూడా ఉండొచ్చు మేబీ. సో ఇది ఏమవుతుందంటే హౌ వీఆర్ యూస్ టు ఎక్స్ప్రెస్ అనేది. అంటే ఏంటి, ఇప్పుడు హ్యూమన్స్కి అవసరం ఏంటి, ఇప్పుడు ఒక పసిపాప దగ్గర ఆ స్థాయి నుంచి మనకు అలవాటు అవుతుంది ఆ ఏడుపు అనేది, మనం వాడుకుంటాం. అంటే ఏంటి, వాడు కయ్యి అంటే కానీ మనం వెళ్ళాం. సో అమ్మను పిలవటానికి ఇదొక అంటే ఒక జెస్చర్ కానీ ఒక సాధనంగా కానీ అట్లా అలవాటు అయ్యి ఉండొచ్చు. బట్ ఏంటంటే ప్రతిసారి ఏడుస్తే చులకనైపోతామా అని కూడా నీ క్వశ్చన్లో ఉంది. అవటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలామంది ఏడ్చి సాధించుకుంటున్నావు అని అంటూ ఉంటారు, అవునా? అంటే ఇలా పనులు జరగటం కోసం ఏడవచ్చు అనేది మనకి చిన్నతనంలోనే కండిషన్ అయిపోతాం.
సో మనం ఎప్పుడైతే ఇప్పుడు పిల్లలు కూడా చూడండి, మనం అప్పుడు యాజ్ ఎ సైకాలజిస్ట్ మనం ఏం చెప్తున్నాం, వాళ్ళు అడిగిన వెంటనే ఏడ్చిన వెంటనే ఇవ్వకండి, లేకపోతే ఏడుపే కంటిన్యూ చేసి తీసుకోవాలనుకుంటారంటాం. సో అట్లా కొంతమంది ఆ ఏడుపుని ఏంటంటే కన్నీళ్లు చూస్తే అవతల వ్యక్తి కరిగిపోతారు అనుకున్నప్పుడు కొంతమంది దాన్ని సాధనంగా కూడా వాడుకునే Use అవకాశాలు, చేసుకుంటారు. అవును. మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలా అని అందరూ దానికే వాడతారా అంటే కాదు, కానీ ఆ ఏడుపుకి అంటే వీక్నెస్కి సూచన సింబల అని అంటే మాత్రం కాదు. సో ఏడ్చే వాళ్ళందరూ వీక్గా ఉండరు, అదేం వీక్నెస్ కూడా కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఏడుపు వచ్చినప్పుడు ధైర్యంగా ఒకళ్ళ ముందు ఏడవగలుగుతున్నారు అంటే అంటే ఇట్స్ ఎ సైన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని కూడా అనొచ్చు. అంటే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది. కొంతమంది నామోషిగా ఫీల్ అవుతారు, వెళ్ళి ఏ పక్కన వాష్రూమ్లోకి వెళ్ళో లేకపోతే వేరే గదిలోకి వెళ్ళో ఏడ్చేసి కళ్ళు తుడుచుకుని వస్తారు. సో బట్ ఏంటంటే విచిత్రంగా ఉంటుంది. మనం అనుకున్న దానికిను ఏడుపుకి ఉండే బ్యాక్గ్రౌండ్ సైంటిఫిక్ రీసెర్చ్కి ఎక్కడ పొంతనుండదు. మనం ఏమనుకుంటాం, ఏడ్చే వాళ్ళు చాలా సెన్సిటివ్ లేకపోతే అట్లా అనుకుంటాం. బట్ ఏంటంటే ఒక వింగర్ హోట్ అనుకుంటా ఆయన పేరు, డచ్ సైకాలజిస్ట్, 20 ఏళ్ళు రీసెర్చ్ చేశాడు ఆయన ఏడుపు మీద. బా వై హ్యూమన్స్ క్రై ఆర్ వై హ్యూమన్స్ వీప్ ఏదో బుక్ కూడా రాశాడు ఆయన. దాంట్లో బేసిక్గా స్థూలంగా ఆయన చెప్పింది వింటే నాకు ఆశ్చర్యం వేసింది. బేసిక్గా ఒక మాటలో ఆయన ఏం చెప్తాడంటే, ఎవరు చూడరు, ఎవరు అంటే పట్టించుకోరు నువ్వు ఏడ్చినా అని తెలిస్తే అసలు మనిషి చాలా వరకు అసలు ఏడవడంట. అంటే నీ ఏడుపుని ఎవరో గుర్తించరు అనుకుంటే మనం ఏడవంట అసలు. సో పక్కన ఒకళ్ళు ఉన్నారు, మనం ఏడుపుని చూసి అయితే జాలి చూపిస్తారో లేకపోతే బాధలో ఉందని దగ్గరికి వస్తారో లేకపోతే ఓదార్చుతారో లేకపోతే మన ఎమోషన్ ఏంటో కనుక్కుంటారు, ఇట్లా ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటే వస్తుంది తప్పితే ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు మనం ఏడిస్తే అన్నప్పుడు అసలు ఏడుపు అనేది అలా అలవాటు ఉన్నాళ్ళకు కూడా స్లోగా తగ్గిపోతుందంట. టు మోస్ట్ ఎక్స్టెంట్ ఇట్స్ ట్రూ. ఎందుకంటే అది పిల్లల్లోనే అబ్జర్వ్ చేస్తాం. మనం ఏడ్చినా అమ్మ ఇవ్వదు ఈ వస్తువు షార్ప్గా ఉందనో, మనం ఏదైనా సరే ఏడిస్తే వాళ్ళు అది చెయ్యరు మనం ఏదైతే అడుగుతున్నామో అనేది వాళ్ళకి అర్థమైన రోజు వాళ్ళు ఇంకొక రకంగా అడగటానికి ట్రై చేస్తారు. ఇదే కంటిన్యూ అవుతుంది. సో బట్ ఏంటంటే ఒక్కొక్క వ్యక్తిలో ఆ భావోద్వేగం అనేది ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. అలా అని అంతా రీసెర్చ్ పరంగానే మాట్లాడలేం మనం, అవునా? కొన్ని ఇప్పుడు మనిషికి ఎమోషన్స్ అనేవి రీసెర్చ్కి కూడా అందకపోవచ్చు, అవునా? సో కొంతమందిలో ఆ ఉద్వేగం ఉంటుంది, కన్నీళ్ళు కొంచెం త్వరగా. ఇప్పుడు ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రిఫ్లెక్స్ టీయర్స్, బేసల్ టీయర్స్, ఎమోషనల్ టీయర్స్ అని మాట్లాడుకున్నాం కదా, వీటి కెమికల్ కాంపోజిషన్లో కూడా తేడా ఉంది. అంటే రిఫ్లెక్స్ టీయర్స్లో బేసల్ టీయర్స్లో మామూలుగా ఉంటే ఎమోషనల్ టీయర్స్లో కొంచెం ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, కొంచెం స్ట్రెస్ ఉన్నప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్స్ టైప్ ఉంటాయి. అంటే ఏంటి, తెలియకుండానే ఎక్కడో స్వాంతన అనేది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఏడ్చిన తర్వాత లభిస్తుంది. అర్థమైందా? సో ఏడ్చిన తర్వాత ఏమవుతుందంటే మన హ్యాపీ హార్మోన్స్ అంటాం కదా, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, అవి రిలీజ్ అవుతుంటాయి ఆ ఏడ్చే ప్రక్రియలో. అవి రిలీజ్ అవుతున్నప్పుడు ఆబ్వియస్గా నీకు స్వాంతన కానీ కొంచెం ఊరట కానీ ఉండటం సంభవిస్తుంది. అట్లాగే మన పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ వచ్చి యాక్టివేట్ అవుతుంది, అంటే బాగుంటుంది. సో ఈ ఎక్కడైతే బ్రెయిన్లో మనకి యాక్టివేట్ అవుతాయో అంటే హైపోథాలమస్ ఆ పార్ట్ ఉంటుంది, ఇది ఎమోషన్స్ని మనకి ఎప్పుడైతే అంటే కోపం కానీ లేకపోతే బాధ కానీ ఏదొచ్చినా ఏ పార్ట్ అయితే యాక్టివేట్ అవుతుందో, సో మనకి దుఃఖం వచ్చినా కూడా ఆ పార్ట్ యాక్టివేట్ అవుతుంది. సో కాబట్టి మనం ఏడుపుని అంటే పలానా అనో మనం ఏమీ ఒక నెగిటివ్ ఘాటిని కట్టేయాల్సిన పనేమి లేదు. బట్ ఏడుపు అనేది మనకి సొసైటీ ప్రకారం ఒక నెగిటివ్ ఎమోషన్ కింద, సూచన కింద అయిపోయింది. అంటే ఏంటి, ఏదో ఎవరో చనిపోతే తప్పితేనో, ఏదో ఒక ఘోరం జరిగితేనో తప్పితే ఊరికే చీటికి మాటికి ఏడ్చే వాళ్ళకి ఆ ఏడుపుకి అంత వాల్యూ ఉండదు. అర్థమైందా? సో అలా అని కొంతమంది
సినిమా చూసేటప్పుడు లేదా ఒక బుక్లో ఉన్న ఒక విషాద సంఘటన చదివేటప్పుడు వాళ్ళకి కన్నీళ్ళు వస్తాయి, కానీ నిజమైన డెత్ చూసినప్పుడు రావు, ఫ్యూనరల్ అప్పుడు. సో అంటే ఏంటి, వాళ్ళకి బాధ ఉంటుంది, ఎప్పుడు ఎట్లాంటి పార్ట్స్ యాక్టివేట్ అయ్యి బ్రెయిన్లో ఎప్పుడు కన్నీరు రావాలి అనేది వాళ్ళని బట్టి, వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ గ్రీఫ్ హోల్డింగ్ స్ట్రెంగ్త్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నిజంగానే మన ఏడుపుకి వాల్యూ లేదు అని తెలిసిన రోజున ఏడుపు రాదు, తగ్గిపోతుంది. సో ఏంటంటే అలా అని ఏడుపు వీక్నెస్కి సైన్ అని నేను అన్ను, ఏడుపు స్ట్రెంగ్త్కి సైన్ అని కూడా నేను చెప్పను. బట్ ఇట్స్ ఎన్ ఎమోషన్, అంతే, దాని వాల్యూ దానికి ఇవ్వాలి. బట్ దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా వాడితే ఏమవుతుందంటే ఆ కన్నీళ్లకున్న విలువ తగ్గుతుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి చాలా అవసరమైన దగ్గర, ఎందుకంటే మనం కన్నీరు కార్చాలి అంటే ఆ సిచ్యువేషన్కి కానీ ఆ వ్యక్తికి కానీ ఆ ఇది ఉండాలి, వాల్యూ ఉండాలి. సో ఎప్పుడు పడితే అప్పుడు ఏడిస్తే మన కన్నీళ్ళకు విలువ కోల్పోతాం. కాబట్టి కన్నీళ్ళు చాలా విలువైనవి. ప్రతి దగ్గర అంటే బకెట్లో, లీటర్లో, లోటాలో కార్చకుండా దాన్ని ఎంతైనా కంట్రోల్లో పెట్టుకునే సాధన చేయటం. అలా అని బాధని తొక్కిపట్టి గుండెల్లో దిగమింగక్కర్లా, అది ఇంకా నెగిటివ్ చేస్తుంది. అర్థమైందా? లాస్ట్ 10 రోజు అసలు ఊహించలేము పరిస్థితులు. అందుకని బాధని ఎక్స్ప్రెస్ చేయండి. కన్నీళ్ళు వస్తే, ఏడుపు వస్తే ఏడవండి, దాన్ని మించిన హాయి ఇంకొకటి ఉండదు. ఎవరేమన్నా పట్టించుకోవాల్సిన పని లేదు. మనకు ఏడుపు వచ్చిందా మనం ఏడుస్తాం, మనకు నవ్వు వచ్చిందా మనం నవ్వుతాం. బట్ నేను అనేది ఏంటంటే పనిగట్టుకుని దాన్ని ఒక సాధనంగా ఏదన్నా సాధించుకోవటానికి వాడొద్దని మాత్రమే, అంతే తప్పితే జెన్యూన్గా మనకు బాధేసి మనకు ఏడుపు వస్తే దాన్ని కాదంటానికి ఎవరికి రైట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు అన్నట్టుగానే మనం ఏడ్చినప్పుడు ఆ ఏడ్చేదానికి ఫస్ట్ అది ఆలోచించుకోగలగాలి, అంత వాల్యూ ఉందా అని. చీటికి మాటికి ఏడిస్తే ఆ కన్నీళ్ళకి కూడా విలువ అనేది ఉండదు. థ్యాంక్ యూ విజయ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.